అంతా అయిపోయింది, అనుకున్నదే జరిగింది. తల పట్టుకుంటోంది ఇప్పుడు భారత్కి చైనా కలిసిన తర్వాత అమెరికా. ప్రస్తుతం అమెరికా రియాక్షన్ ఇదే. ఏదైతే జరగకూడదనుకుందో అదే జరుగుతోంది. గత 2 రోజుల నుంచి నేను చెప్తోంది అదే. చరిత్రలో ఇటు అమెరికా చేసిన అతిపెద్ద తప్పుగా మిగిలిపోతుందని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అదే జరుగుతోంది. అమెరికాపై దండయాత్రకు భారత్ చైనా సిద్ధమయ్యాయా అంటే ఎస్, అవుననే మాట వినిపిస్తోంది. ఈరోజు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సమ్మిట్లో జిన్పింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఎలిఫెంట్ డ్రాగన్ రెండు కలిసి రావడానికి ఇదే సరైన సమయం అంటున్నారు. ఏనుగు డ్రాగన్ కలిసి చిందేస్తే ఇటు ఎందుకు పనికిరాని ఒక ఏనుగు, అంటే ఏనుగు గుర్తు మీద గెలిచాడు కదా, ఆ ఏనుగు పక్కెళ్ళిపోవడం ఖాయం. మోదీని కలవడం ఎంతో ఆనందంగా ఉందంటూ కూడా చెప్పుకొచ్చాడు షీ జిన్పింగ్. ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన 2 దేశాలు గ్లోబల్ సౌత్లో ముఖ్యమైన సభ్యులు అంటూ కూడా చెప్పుకొచ్చారు. దృఢమైన సంబంధాలు దీర్ఘకాలం కొనసాగేలా చూసుకోవాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రపంచంలో శాంతి శ్రేయస్సు కోసం భారత్ చైనాలు బాధ్యత తీసుకోవాలంటున్నారు షీ జిన్పింగ్. ఈ నేపథ్యంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు, కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఆయన. ఈ క్రమంలో ఆయన ఏమన్నారు, ఇటు 2 దేశాలకు సంబంధించి ఎటువంటి కామెంట్స్ చేశారు. అఫ్ కోర్స్ డిఫరెన్సెస్ ఉండొచ్చు కాక, కానీ ఆ డిఫరెన్సెస్ ఇంకొక అద్భుతమైన మాట అన్నారండి. అంటే వైరుధ్యాలు ఉండొచ్చు కానీ విభేదాలకి దారి తీయకూడదని చెప్పి డిఫరెన్సెస్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో డిఫరెన్సెస్కి సంబంధించి మాట్లాడుకున్నారు. అంటే ఇద్దరి మధ్య వైరుధ్యాలు లేకపోతే ఇవి ఉండొచ్చు కానీ వాటిని అవి దాన్ని మరింత విభేదాలుగా వెళ్లకుండా చూసుకోవాలంటూ చెప్పుకొచ్చారు ఆయన.